పెట్టుకుంటే మనకి పథకాలు చాలా పోతాయి. అంతేకాదు ఈ సచివాలయ వ్యవస్థ పోతుంది, వాలంటరీ వ్యవస్థ పోతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి మనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆశిస్తారనే నమ్మకం కూడా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా మనకి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం, ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు మనం చూసాం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాళ్లకైనా ఏదైనా ఇప్పుడు ఇచ్చినంత డబ్బులో 25% ఇచ్చాడనేది ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లో అబద్దాలు చెప్తారో అబద్దాలని నమ్మొద్దు. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని ఆశీర్వదించాలి. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా రౌడీజానికి తావు లేకుండా, ఈ ఆక్రమణలకు తావు లేకుండా మంచి స్వచ్ఛమైన మనకి శాంతియుతమైన పరిపాలనను మీకు అందిస్తామని, మీ అందరి బాగోగులు కూడా చూస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డిని, నన్ను, విజయసాయి రెడ్డి అని మనకు కొత్తగా ఎంపీ అభ్యర్థి వచ్చాడు, ఆయన్ని కూడా ఆశీర్వదించాలి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా పార్టీలో చేరిన నవీన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆయనకి అన్ని విధాల అండదండలు అందిస్తూ ఆయన్ని మేము సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో మంచి లీడర్ అవుతాడని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.